హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. మన ఫార్మ్‌లో గ్రో అవుతున్న షిమ్స్‌నయితే ఈరోజు మొత్తం కవర్ చేస్తానండి. ఎందుకంటే మన దగ్గర చాలా బేబీస్ అయితే అవుట్‌పుట్ అయితే రావటం జరిగింది. సో, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే చాలా మందికి షిమ్స్ నుంచి చాలా డౌట్స్ రైజ్ అవుతా ఉన్నాయి. సో, అవి కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్‌నయితే షేర్ చేయండి. సో, చూస్తున్నారు కదండీ! ఇవన్నీ కూడా రెడ్ రిల్లీ షిమ్స్ యొక్క బేబీస్ అన్నమాట. చాలా మంచి ఔట్‌పుట్ అయితే రావటం జరిగింది. సో, చాలా అంటే చాలా బేబీస్‌ని పెట్టేసాయి. చాలా చిన్న స్టేజ్ నుంచి మంచి గ్రోత్ అయితే రావటం జరుగుతుందనమాట. అండ్ ఇవైతే మంచిగా గ్రో అవుతున్నాయన్నమాట. సో, చాలా మందికుండే డౌట్ ఏంటి అంటే ఈ షిమ్స్‌లో వీళ్ళేమడుగుతారంటే, మనం షిమ్స్‌తో గప్పీస్ కలుపుకోవచ్చా? మాలీస్ కలుపుకోవచ్చా? ప్లాటీస్ కలుపుకోవచ్చా? అని అడుగుతారండి. సో, కలుపుకోవచ్చండి. కాకపోతే ఏమవుద్దంటే, పెద్ద షింప్‌నయితే ఏమి అటాక్ చేయవనమాట. చిన్న చిన్నవి ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! చిన్నవి చాలా చిన్నవంటే చాలా చిన్నవనమాట. అవి విజువల్ అవి అవ్వనట్టు ఉంటాయనమాట. అలాంటి చిన్న షింప్స్‌ని ఏంటి అంటే, తినేసే అవకాశం ఉంటుందనమాట. సో, నేను చెప్పేదేంటి అంటే, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ వీటికి సూటబుల్ అయ్యేవేటి అంటే, నియాన్ టెట్రాస్, కార్డాల్ టెట్రాస్ ఇలాంటివైతే మంచిగా సూటబుల్ అవుతాయన్నమాట. అండ్ రెడ్ రిల్లీ తో పాటుగా ఇప్పుడు మన దగ్గర కొత్త ఇంకొక వేరైటీ అయితే మనం బ్రీడ్ చేస్తున్నామన్నమాట. ఏంటి ఆ బ్రీడ్ అంటే గనక యెల్లో రిల్లీ అన్నమాట. సో, ఆ యెల్లో రిల్లీని ఈ వీడియో చివరిలో కవర్ చేస్తాను. వీడియో మొత్తం వరకు చూడండి. సో, మన దగ్గర మొత్తం ఎన్ని రకాలున్నాయండి? రెడ్ రిల్లీ ఉన్నాయి, బ్లడ్ రెడ్ ఉన్నాయి, అండ్ డ్రీమ్ బ్లూ ఉన్నాయి, గోల్డెన్ యెల్లో ఉన్నాయి, అండ్ ప్రెజెంట్ ఇప్పుడైతే బ్లాక్ అండ్ యెల్లో రిడ్లీ. ఇవైతే ఇప్పుడు మనం యాడ్ చేయటం జరిగిందండి. చాలా అంటే చాలా మంచిగా గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. సో, ఇండోర్‌లో పెంచుకోవచ్చు, ఔట్‌డోర్‌లో పెంచుకోవచ్చు, ప్లాంట్స్ మధ్య పెంచుకోవచ్చు. స్పాంజ్ యాడ్ చేసినా వీటికి సరిపోతుందన్నమాట. సో, ఇవొచ్చేసి బ్లాక్ షిమ్స్ అన్నమాట. మనం ఏంటి అంటే ఎవరైతే ఫార్మ్ విజిటర్స్ ఉంటారో వాళ్ళకి క్లియర్‌గా విజిబుల్ అవ్వాలి అని చెప్పి మనమైతే వీటిని గ్లాస్ ట్యాంక్స్‌లో పెంచుతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు కొన్నిటినైతే మనం బ్లాక్ టబ్స్‌లో అయితే గ్రో చేస్తూ ఉన్నామనమాట. సో, ఇవి రెడ్ రిల్లీ యొక్క బ్రీడింగ్ పెయిర్స్ అనమాట. చాలా మంచి సైజ్ ఉన్నాయండి. చాలా అంటే చాలా హెవీ లోడెడ్‌లో ఉన్నాయన్నమాట. ఇవి పెడితే మాత్రం మంచి ఔట్‌పుట్ అయితే రావటం జరుగుతుందనమాట. అండ్ వీటికి షిమ్స్ ఫీడ్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. దాంతో పాటుగా నేచురల్ ఫీడ్స్ ఏదైతే కీరదోస ఇలాంటి వాటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే మంచిగా అవి తిని మంచి కలరీషన్ అండ్ అలాగే హెల్తీగా ఉంటాయన్నమాట. కాపోతే కొద్దిగా సెన్సిటివ్ అండి. ఫిషెస్ కాకుండా రొయ్యలు కదండీ! అలాగే ఉంటాయి కొంచెం. ఫిషెస్ అయితే గనక మంచిగా మనకి వైల్డ్‌గా కొంచెం ఎక్కువ ఎక్కువ కాలం బతికేదానికి అవకాశం ఉంటుంది. వీటినేంటంటే కొంచెం కేర్ తీసుకోవాలి. సో, ఇవి బ్లాక్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి బ్లాకొచ్చేసి. వీటిని గూడా మనం ఇక నుంచి బ్రీడ్ చేస్తూ ఉన్నామనమాట. ఇవి నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏమడుగుతారంటే వీటికి పిల్లెట్స్ ఫీడ్ ఇవ్వగూడదా అని అడుగుతున్నారండి. పిల్లెట్స్ ఫీడ్ ఇవ్వొచ్చండి. కాకపోతే మీరేంటి అంటే బాటమ్ పిల్లెట్స్ అని ఉంటాయి. బాటమ్ టాబ్లెట్ గాని, బాటమ్ పిల్లెట్స్ గాని ఉంటాయి. అంటే వేయగానే ఒక సెకండ్ అలా ఉండేసి కిందకి డ్రాప్ అయిపోతదనమాట. అప్పుడు మాత్రమే మనం ఈ పిల్లెట్ ఫీడ్‌ని యూజ్ చేసుకుంటే మాత్రమే ఇవి బాటమ్‌లో ఉండే ఫుడ్‌ని మాత్రమే తీసుకుంటాయనమాట. అప్పుడు మాత్రమే ఇవి మంచిగా గ్రో అవ్వగలుగుతాయి. అదే మనం పైన పిల్లెట్స్ ఏసామనుకోండి, అలా ఏయటం వల్ల ఇవి తీసుకోకుండా ఫుడ్ తీసుకోకుండా వాటికి సఫిషియంట్ ఫీడ్ దొరకకుండా చనిపోయే అవకాశం ఉంటదనమాట. అండ్ ఇవి ఎక్కువగా ప్లాంట్స్‌లో గ్రోత్ అవుతా ఉంటాయండి. ప్లాంట్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇవి కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి మంచిగా ఔట్‌పుట్‌నయితే ఇస్తా ఉంటాయన్నమాట. అండ్ మనకి రిలేటెడ్ అన్నీ కూడా బ్రీడింగ్‌కి రిలేటెడే ఉంటాయండి. ఎందుకంటే మనం బ్రీడ్ చేస్తూ ఉంటాం గాబట్టి. సో, గప్పీస్‌లో ఇంకా కొత్త రకాలు గూడా మనం బ్రీడ్ చేసాం. అయి గూడా మంచి ఔట్‌పుట్ వచ్చింది. రాబోయే రోజుల్లో మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తానన్నమాట. ఇవి చూస్తున్నారు గదండీ! ఇవి యెల్లో రిల్లీ. యెల్లో రిల్లీ అంటే సేమ్ రెడ్ రిల్లీ ఎలాగో మనకి కోయి వెరైటీలో గప్పీస్ కోయి గప్పీస్ ఎలా ఉంటాయో, అలాగే ఉంటాయన్నమాట ఇవి గూడా. ముందు వెనక కలరొచ్చి మధ్యలో వైట్ ఒస్తదన్నమాట. చాలా బావుంటదండి ఇది. ఎవరైతే గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళకైతే మనం అప్‌డేట్ చేస్తూ ఉంటాం. వాట్సాప్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గూడా మనం ఇవి పలానా ఉన్నాయి, ఇవి పలానా ఉన్నాయి అని చెప్పి అప్‌డేట్ ఇస్తూ ఉంటాం. అలాగే ఆఫర్స్ ఏది పెట్టినా సరే ముందు గ్రూప్‌లో అప్‌డేట్ ఇస్తూ ఉంటాం. సో, ఇంకా ఎవరైనా యాడ్ అవ్వకపోతే ఒకసారి యాడ్ అవ్వండి. అండ్ అలాగే లాస్ట్ యానివర్సరీ ఆఫర్‌నైతే చాలా మంది యుటిలైజ్ చేసుకున్నారండి. బట్ కొద్దిమంది ఎగ్జామ్స్ అని జెప్పేసి కొంచెం చేశారనమాట. బట్ నో ప్రాబ్లమ్. మనం ఫ్యూచర్‌లో మళ్ళీ అలాంటి ఆఫర్‌ని ముందుకు తీసుకొచ్చేదానికి ట్రై జేస్తాను. అండ్ అలాగే మన దగ్గర ఫార్మ్‌లో అక్వాటిక్ ప్లాంట్స్ గూడా గ్రో చేస్తున్నామండి. ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి ఎన్ని ఎక్కువ ప్లాంట్స్ యాడ్ చేసుకుంటే అంత మనకి హెల్తీగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే వాటికి ఎన్విరాన్మెంట్ క్రియేషన్ వైస్ కావచ్చు, చాలా బావుంటుందనమాట. సో, మన దగ్గర చాలా రకాల అక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో, ఎవరికైతే కావాలి అనుకుంటారో వాళ్ళు నా నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు.
సో, థాంక్ యూ అండి ఈ వీడియోకంతే వెరీ మచ్.